Hi guys, first of all thanks for being here in my YouTube channel. So dear students, 10th class కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ మనం చెప్పుకుంటున్నాం. కొన్ని టాపిక్స్ కొన్ని పార్ట్స్ అయితే మీకు ఫ్రీగా పెడతానని చెప్పాను. రియల్ నంబర్స్ కి సంబంధించి టోటల్ టాపిక్ అనేది ఫ్రీగా పెట్టడం జరిగింది. ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్ లో ఇచ్చాను, వెళ్ళి చూడండి. అలాగే ఈ వీడియోలో మనం వెరీ 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 ఇంపార్టెంట్, మీరు ప్రతి ఒక్కరూ కష్టం అని భావించే ట్రిగ్నోమెట్రీ అనేది ఇది కూడా కంప్లీట్ టాపిక్ ఫ్రీగా పెట్టడం జరుగుతుంది. ఆ క్లాసెస్ చూసి మీకు నచ్చితేనే క్లాసెస్ అయితే తీసుకోండి. పేమెంట్ చేసినట్లయితే మీకు మంచి మార్క్స్ వచ్చే విధంగా క్లాసెస్ అనేది పెట్టడం జరిగింది. క్లాసెస్ అనేవి 3 టైప్స్ లో ఉన్నాయి. అవి ఏంటి, ఎట్లా ఉన్నాయి అనేది ఈ డిస్క్రిప్షన్ లో ఒక వీడియో లింక్ ఇచ్చాను, ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పేసి. ఆ వీడియో లింక్ చూడండి, లేదా యూట్యూబ్ లో డైరెక్ట్ గా ఆన్లైన్ క్లాసెస్ ఫర్ 10th క్లాస్ బై HR మ్యాథ్స్ అని కొడితే మన వీడియో వస్తుంది. లేదా మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుందమ్మా డిస్క్రిప్షన్ లో, HR మ్యాథ్స్ ఫర్ 10th క్లాస్ అని ఆ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. అందులో జాయిన్ అయిన తర్వాత నా నెంబర్కి పర్సనల్ గా సార్ ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పేసి మెసేజ్ పెట్టినా పర్వాలేదు, లేదా క్రింద నా నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేస్తే క్లాసెస్ యొక్క డీటెయిల్స్ అనేది చెప్తాను. సో ఈ క్లాసెస్ మీకు నచ్చినట్లయితేనే పేమెంట్ చేసి కంప్లీట్ క్లాసెస్ తీసుకోండి, లేకపోతే అవసరం లేదు. బట్ ఇటువంటి ఫ్రీ వీడియోస్ మీకు కావాలంటే ఖచ్చితంగా మీరు వీడియో చూసిన వెంటనే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అదే విధంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ప్రతి ఒక్క ఫ్రెండ్కి కూడా షేర్ చేయండి. ఎన్ని ఎక్కువ లైక్స్ చేస్తే అన్ని ఎక్కువ ఫ్రీ క్లాసెస్ అనేది నేను పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇప్పుడు మనం ట్రిగ్నోమెట్రీలోకి వెళ్ళినట్లయితే వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా. చాలా మంది కష్టంగా ఫీల్ అవుతారు, బట్ చాలా ఈజీ, చాలా డీటెయిల్డ్గా నేను ముందు ఇంట్రడక్షన్ చెప్తాను. తర్వాత సమ్స్ అనేవి మన మెటీరియల్లో సమ్స్ ఇంపార్టెంట్ సమ్స్ టాపిక్ వైజ్గా 2 మార్క్స్ 8 మార్క్స్ ఉన్నాయి కదా, అవి చెప్పగలడం జరుగుతుంది. ముందు ఇంట్రడక్షన్ అనేది క్లియర్గా చెప్తాను. మీకు ఈ ఇంట్రడక్షన్ అనేది APR చేసి TSR చేసి అన్నిటికీ కూడా పాలిసెట్ అన్నిటికీ కూడా పనికి వస్తుంది. కాబట్టి డీటెయిల్డ్గా వినండి, డీటెయిల్డ్గా క్లాస్ అనేది చెప్తాను. సో ట్రిగ్నోమెట్రీ, ఫస్ట్ ట్రిగ్నోమెట్రీ అనే వర్డ్కి వద్దామన్నమాట. ద వర్డ్ ట్రిగ్నోమెట్రీ అనేది ఇంగ్లీష్ వర్డ్. ఏ వర్డ్ ఇది? ఇంగ్లీష్ వర్డ్. వర్డ్ అనేది ట్రిగ్నోమెట్రిక్ అనేది ఇంగ్లీష్ వర్డ్. చాలా మంది కన్ఫ్యూజ్ పడతారు ఇక్కడ, చూసుకోండి. అయితే దిస్ ఇంగ్లీష్ వర్డ్ ట్రిగ్నోమెట్రీ ఈజ్ derived from 3 Greek letters, that is trio, gonia and metron. So the word trigonometry is derived from 3 Greek letters, that is trio, gonia and metron. So trio means 3, gonia means angle, metron means measure. ఓకేనమ్మా, మెట్రాన్ మీన్స్ మెజర్. సో 3 యాంగిల్స్ ని మెజర్ చేయడాన్నే ట్రిగ్నోమెట్రీలో మనం చెప్పుకోబోతున్నాం ఎక్కువగా. అందులో కూడా ట్రయాంగిల్స్ కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అన్ని ఇందులో ఉంటాయి. అందులో కూడా స్పెసిఫిక్ గా రైట్ యాంగిల్ కి సంబంధించినటువంటి ఎక్కువగా మనకు ఉంటాయి. అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో కూడా మళ్ళీ చూస్తాము. సో అన్నీ కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి సంబంధించినటువంటివే ఇందులో మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో చూడండి ఏంటి అనేది. ఇది ట్రిగ్నోమెట్రీ అంటే మనకి డెఫినేషన్ అదమ్మా. అయితే ఇందులో మనం ఫస్ట్ చెప్పుకోబోయేది ఏమిటి అంటే రేషియోస్. ట్రిగ్నోమెట్రిక్ యొక్క రేషియోస్. ఈ ట్రిగ్నోమెట్రిక్ యొక్క రేషియోస్ ఎన్ని ఉన్నాయంటే మెయిన్ గా 3 రేషియోస్ అమ్మా. యాక్చువల్లీ మెయిన్ రేషియోస్ 3 రేషియోస్ ఉన్నాయి. అవి ఏంటి అంటే 1 సైన్, 2 కోసైన్, 3 టాంజెంట్. సో ఇవి 3 మెయిన్ రేషియోస్. బట్ ఈ మూడింటికి కూడా మరలా మరొక 3 ఇన్వర్స్ రేషియోస్ ఉన్నాయి. సో సైన్ యొక్క ఇన్వర్స్ కోసీకెంట్, అలాగే కాస్ యొక్క ఇన్వర్స్ సీకెంట్, అలాగే టాన్ యొక్క ఇన్వర్స్ కోటాంజెంట్. ఇవి ఓవరాల్ గా 1 2 3 4 5 6 రేషియోస్ అమ్మా. ఓవరాల్ గా అయితే ట్రిగ్నోమెట్రీలో 6 రేషియోస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అందులో మనకి మెయిన్ రేషియోస్ 3, 1 సైన్, 2 కొసైన్, 3 టాంజెంట్. ఈ రిమైనింగ్ 3 కూడా ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. అయితే
వీటిని ప్రతిసారి మనం ఇంత లెందీగా పలకలేమని చెప్పేసి షార్ట్ కట్ లో రాయడం జరిగింది. ఈ సైన్ ని సింపుల్ గా సైన్, ఈ మరి ఉండదు. కొసైన్ ని సింపుల్ గా కాస్, టాంజెంట్ ని సింపుల్ గా టాన్, కోసికెంట్ ని సింపుల్ గా కోసెక్, అలాగే సీకెంట్ ని సింపుల్ గా సెక్, అలాగే కోటాంజెంట్ సింపుల్ గా కాట్. ఇవి ఓవరాల్ గా రేషియోస్ అంటే సైన్, కాస్, టాన్, కొసెక్, సెక్, కాట్. ఈ 6 ట్రిగనోమెట్రిక్ రేషియోస్ గురించి మనం ఇందులో తెలుసుకోవాలి. మరలా చెప్తాను, ఇందులో బేసిక్ గా మెయిన్ గా మీరు నేర్చుకోవాల్సినటువంటి 3 ట్రిగనోమెట్రిక్ మెయిన్ రేషియోస్. ఈ 3 వస్తే ఈ 3 వచ్చినట్లే మీకు. ఎందుకు అంటే ఈ 3కి ఇన్వర్స్ రేషియోస్ ఇవి. అవి ఎలా ఇన్వర్స్ రేషియోస్, ఎలా ఏంటి అనేది డీటెయిల్ గా మాట్లాడదాం. ముందు వీటి ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. రేషియో సార్ సైన్. ఇప్పుడు ఫస్ట్ సైన్ తీసుకుందాం అమ్మా. సైన్ రేషియో ఏంటి అనుకున్నాం. ఈ సైన్ రేషియో ఏంటి అంటే ఏ లేదమ్మా, ఇక్కడ ఒక మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం తీసుకున్నట్లయితే ఏ బి సి అని తీసుకున్నట్లయితే ఇక్కడ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 90 డిగ్రీస్ అమ్మ. ఈ రెండింటిని కూడా మనము ఎక్యూట్ యాంగిల్స్ అంటాము. అయితే వీటి యొక్క రేషియోస్ ఏవైతే రేషియోస్ మనకి 6 రేషియోస్ ఉన్నాయో ఆ 6 రేషియోస్ దేన్ని బేస్ చేసుకొని చెప్తాము అంటే ఎక్యూట్ యాంగిల్ ని బేస్ చేసుకొని మాత్రమే చెప్పాలి. రైట్ యాంగిల్ కి మనకి ఎటువంటి సంబంధము లేదు. సో ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని చెప్పొచ్చు, దీన్ని బేస్ చేసుకొని చెప్పొచ్చు. ఇప్పుడు మనం 6 రేషియోను కూడా ఈ యాంగిల్ ఏని బేస్ చేసుకొని చెప్దాం. యాంగిల్ ఏని బేస్ చేసుకొని రేషియో ఎలా డిఫైన్ చేశారో చెప్తానమ్మా. చెప్పే ముందు ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది కదా, ఈ ట్రయాంగిల్ లో ఏముంటాయి, సైడ్స్ ఉన్నాయి. ఈ సైడ్స్ కి ఇవి ఏమవుతాయి రిలేషన్. ఇప్పుడు మనం జస్ట్ మన రిలేషన్ లో అన్న తమ్ముడు అంటే బ్రదరు, సిస్టరు, మదరు, ఫాదర్ అనుకుంటాం కదా. మరి ఈ యాంగిల్ కి ఇది ఏమవుతుంది, అలాగే ఈ యాంగిల్ కి ఈ సైడ్ ఏమవుతుంది, ఈ యాంగిల్ కి ఈ సైడ్ ఏమవుతుంది అనేది ముందు మనం తెలుసుకోవాలి. సో చూడండి, ఈ యాంగిల్ కి ఈ సైడ్ అనేది పక్కనే ఉంది కాబట్టి అడ్జసెంట్ సైడ్ అంటామమ్మా. మరి ఈ సైడ్ ఎలా ఉంది, ఈ యాంగిల్ కి ఆపోజిట్ లో ఉంది కాబట్టి ఆపోజిట్ సైడ్ లేదా పర్పెండిక్యులర్. సార్ మరి ఇది అడ్జసెంట్ లోనే ఉంది కదా. యాక్చువల్ గా ఇది అడ్జసెంట్ పక్కనే ఉంది, ఇది కూడా పక్కనే ఉంది. సో ఇది కూడా అడ్జసెంట్ అవుతుంది. కానీ దానికి స్పెసిఫిక్ గా ఒక నేమ్ ఉంది, హైపోటెనస్. హైపోటెనస్ అనేది సపరేట్ గా నేమ్ ఉంది. సార్ మేము ఎలా ఐడెంటిఫై చేయాలి సార్, రెండు ఎడ్జెస్ అంటే ఆ రెండిట్లో ఏది హైపోటెనస్ అనేది మేము ఎలా ఐడెంటిఫై చేయాలి, కన్ఫ్యూజ్ అవుతున్నాం సార్ అంటే వెరీ సింపుల్. 90 డిగ్రీస్ ఏదైతే ఉందో ఆ 90 డిగ్రీస్ ఆపోజిట్ లో ఉన్న దానినే మనం ఏమంటామంటే హైపోటెనస్ అంటాము. సో హైపోటెనస్ ఈజ్ ద లాంగెస్ట్ సైడ్ ఇన్ ద ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్ లో లాంగెస్ట్ సైడ్ ని ఏమంటాము అంటే మనం హైపోటెనస్ అంటాము. సో రైట్ యాంగిల్ ఎక్కడ ఉందో దానికి ఆపోజిట్ గా ఉండేదాన్ని హైపోటెనస్ అంటాము. ఓకేనా, ఈజ్ ఇట్ క్లియర్? సో ఈ యాంగిల్ కి ఇదేమో ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇదేమో అడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఇదేమో హైపోటెనస్ అవుతుంది. సో ఇక్కడ ఒకవేళ మనం సి అనే యాంగిల్ కి తీసుకున్నట్లయితే మరలా ఇవన్నీ మారిపోతాయి. ఎలా మారుతాయి ఒకసారి చూడండి. ఇది పక్కనే ఉంది కాబట్టి ఇది అడ్జసెంట్ అవుతుంది సికి. మరి ఇది ఆపోజిట్ లో ఉంది కాబట్టి ఇది ఆపోజిట్ అవుతుంది. ఇది మారదు, హైపోటెనస్. అవి పక్కన పెట్టియండి. ముందు ఏ తీసుకొని యాంగిల్ ఏ తీసుకొని వాటికి మనం 6 రేషియోస్ డిస్కస్ చేద్దాము. ద ఫస్ట్ సైన్ ఏ. సైన్ ఏని రేషియోని ఎలా చెప్పారు అంటేనమ్మా, ఆపోజిట్ కి హైపోటెనస్ కి మధ్యలో రేషియోని ఏమంటామంటే సైన్ అంటాము. సో సైన్ ఏ రేషియో డెఫినిషన్ ఏంటి అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. అది అయితే దేనికి సార్, వెరీ సింపుల్. ఆపోజిట్ సైడ్ టు ద యాంగిల్ ఏ హైపోటెనస్ అని రాయాల్సి ఉంటుంది. ఆపోజిట్ సైడ్ టు ద యాంగిల్ ఏ అని క్లియర్ గా రాయాలి. ఒకటి అదంతా పక్కన పెట్టి గుర్తుపెట్టుకోండి. సైన్ అనగానే ఈ రెండింటి యొక్క రేషియో అమ్మ. ఆపోజిట్ కి హైపోటెనస్ కి మధ్యలో ఉన్నటువంటి రేషియోనే సైన్ ఏగా డిఫైన్ చేస్తాము. ఏ యొక్క డెఫినేషన్.
అంటే సైన్ అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి? ఆపోజిట్ కి హైపోటెనస్ కి ఉన్నటువంటి రేషియోనే సైన్ అంటాం. యాంగిల్ ఏ తీసుకుంటే సైన్ ఏ, యాంగిల్ సి తీసుకుంటే సైన్ సి, లేదా యాంగిల్ ఇంకేదైనా తీసుకుంటే యాంగిల్ అక్కడ మారిపోతుంది. సో సైన్ అనగానే మన బ్రెయిన్ లోనికి గుర్తు రావాల్సింది ఏంటి? ఆపోజిట్ కి హైపోటెనస్ కి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్, దట్ ఈజ్ రేషియో. ఆ రేషియోనే సైన్ గా డిఫైన్ చేశాము. అలాగే నెక్స్ట్ కాస్ ఏ. సో కాస్ ఏ అంటేనమ్మా ఎడ్జసెంట్ కి హైపోటెనస్ కి రిలేషన్. సో ఎడ్జసెంట్ కి హైపోటెనస్ కి మధ్యలో రేషియో, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అది చూసుకోండి. ఈ రెండు ఏమైనా కన్ఫ్యూజా? అమ్మా మనకుండే అక్కడ 3 సైడ్సే ఓన్లీ ఉన్నాయి. ఒకటి ఆపోజిట్, రెండు ఎడ్జసెంట్, హైపోటెనస్ కామన్. సో సైన్ కి వచ్చేటప్పటికి ఆపోజిట్ తీసుకున్నాం. ఎప్పుడైతే ఆపోజిట్ తీసుకున్నామో రెండో దానికి మనకి మరొక్కటే ఉండిపోయింది, అదే ఎడ్జసెంట్. అంతే కదా, ఆపోజిట్ బై హైపోటెనస్. కాస్ అనగానే ఎడ్జసెంట్ బై హైపోటెనస్. అది గుర్తుపెట్టుకోండి. సైన్ సైన్ అనగానే మీ బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోవాలి ఏంటి? ఆపోజిట్ సైడ్. ఆపోజిట్ బై హైపోటెనస్ కామన్. కాస్ అనగానే ఆల్రెడీ ఆపోజిట్ అయిపోయింది, ఇంకుండిపోయింది ఎడ్జసెంట్ మాత్రమే. కాబట్టి ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, దట్ ఈస్ కాస్ రేషియో. వావర్. మరి టాన్, నెక్స్ట్ టాన్ రేషియో. సార్ టాన్ ఏంటి సార్ అంటే వెరీ సింపుల్ అమ్మా, గుర్తుపెట్టుకోండి. టాన్ అంటే యాక్చువల్ గా సైన్ రేషియోని కాస్ కి, సైన్ కి కాస్ కి రేషియో చేస్తే వచ్చేదే టాన్. అంటే టాన్ అంటే సైన్ బై కాస్. మరి ఇప్పుడు ఇక్కడే చెప్పుకున్నాం సైన్ అంటే ఏమిటి? ఆపోజిట్ బై హైపోటెనస్ బై. కాస్ అంటే ఏమిటి? ఎడ్జసెంట్ బై హైపోటెనస్. మరి ఇక్కడ డినామినేటర్ లో హైపోటెనస్ ఉంది, ఇక్కడ డినామినేటర్ లో హైపోటెనస్ ఉంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ మిగులుతుంది. ఇదే టాన్ యొక్క రేషియో. ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఓకేనమ్మా? ఇది మనకి ఇంటర్మీడియట్ లో కూడా ఉపయోగపడుతుంది ట్రిగ్నోమెట్రీ అనేది. దీనికి మీరు 10th అయిపోయాక ఇంటర్మీడియట్ కూడా దీనికి కంటిన్యూ అయితే చేస్తాను. సో రేషియోస్ అర్థమయ్యాయమ్మా? సైన్ అనగానే ఏం గుర్తు రావాలి? ఆపోజిట్ బై హైపోటెనస్. కాస్ అనగానే ఎడ్జసెంట్ బై హైపోటెనస్. టాన్ అనగానే హైపోటెనస్ పోతుంది, ఆపోజిట్ ఎడ్జసెంట్ రెండే ఉంటాయి. అది కూడా ఆపోజిట్ బై ఎడ్జసెంట్ చేయాలి, ఎడ్జసెంట్ బై ఆపోజిట్ చేస్తే తప్పు. ఇప్పుడు రిమైనింగ్ రేషియోస్ వెరీ సింపుల్. చూడండి అమ్మా, రిమైనింగ్ రేషియోస్ కావాలనుకోండి ఇక్కడ రాస్తాం చూడండి. సైన్ యొక్క ఇన్వర్స్ ఏంటని చెప్పుకున్నామమ్మా? కొసెక్. సో కొసెక్ ఏ ఇజ్ ఈక్వల్ టు, ఇన్వర్స్ అంటే దీన్ని రివర్స్ చేయాలి. సో సైన్ యొక్క ఇన్వర్స్ అంటే దీని సైన్ ని రివర్స్ చేస్తే వచ్చేదే కొసెక్. ఇది ఆపోజిట్ బై హైపోటెనస్ కదా, దీనికి ఇన్వర్స్ అంటే హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. అంతే. మరి కొసెక్ కాస్ కి ఇన్వర్స్ ఏంటి అంటే సార్ సెక్. సో సెక్ ఏ ఇజ్ ఈక్వల్ టు, దీన్ని రివర్స్ చేయండి అంటే హైపోటెనస్ బై అడ్జసెంట్. చూసారా? అందుకే అడ్జసెంట్ సైడ్. అందుకే ఈ మెయిన్ ఈ 3 అన్నాను. ఈ 3 మీకు వస్తే చాలు, మిగతా 3 అనేవి ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి, మీకు వద్దన్నా వచ్చేస్తాయి. మరి టాన్, టాన్ యొక్క ఇన్వర్స్ ఏంటంటే కాట్. సో కాట్ ఏ ఇజ్ ఈక్వల్ టు, దీన్ని రివర్స్ చేయండి. సో దీన్ని రివర్స్ చేస్తే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఇవి రేషియోస్ అమ్మా. ప్రతి ఒక్కరికి ఎట్టి పరిస్థితిలో గుర్తుండాలి. ఇందులో ఒకే ఒకటి గుర్తుంటే చాలు, సైన్. మిగతా అవన్నీ గుర్తొచ్చేస్తాయి. ఎందుకు సార్ అంటే ఇప్పుడే చెప్పాను, సైన్ అనగానే ఆపోజిట్ బై హైపోటెనస్. సో ఆపోజిట్ బై హైపోటెనస్ పోతే మరి ఒక ఎడ్జసెంట్ ఉంది, కాబట్టి కాస్ అంటే ఎడ్జసెంట్ బై హైపోటెనస్ అయిపోయింది. తరువాత టాన్, టాన్ అంటే సైన్ బై కాస్. కాబట్టి ఈ సైన్ బై కాస్ చేస్తే ఇక్కడ హైపోటెనస్ క్యాన్సిల్ అయిపోతుంది, ఆపోజిట్ బై ఎడ్జసెంట్ అనేది మిగులుతుంది, అది టాన్. అలాగే ఇక్కడ మీరు ఇప్పుడు సైన్ యొక్క ఇన్వర్స్ కొసెక్ కాబట్టి కొసెక్ ఏ ఇజ్ ఈక్వల్ టు హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్. అలాగే కాస్ యొక్క ఇన్వర్స్ సెక్ కాబట్టి హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్. అలాగే టాన్ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ కాబట్టి దానికి ఇన్వర్స్
కాట్ కాబట్టి అడ్జసెంట్ బై ఆపోజిట్. ఇవి మీరు క్లియర్ గా రేషియోస్ రాసుకోండి. ఇక్కడ కూడా ఇట్లాగే రాయండి. ప్రతి ఒక్కరు కూడా నోట్స్ లో నోట్ చేసుకోండి. మరి కొన్ని రిలేషన్స్ ఇక్కడ నేను చెప్తాను. ఆ ఇన్వర్స్ సైన్ ఏంటి అనేది నోట్ పాయింట్ కింద మీరు రాసుకున్నట్లయితే ఇక్కడికి రేషియోస్ అయిపోతాయి. దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఎలా అడుగుతాడో కూడా మీకు ఇదే వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, sin A is equal to 1 by cos A, సారీ 1 by cosec A. ఓకేనమ్మా, ఒకదానికోటి ఇన్వర్స్ అని చెప్పాను. అలాగే నోట్ అని పెట్టి పాయింట్స్ రాసుకోండి. అలాగే 2 cosec A is equal to 1 by sin A. ఇవి ఒకదానికొకటి ఇన్వర్స్. అలాగే cos A is equal to 1 by sec A, లేదా ఫోర్త్ది sec A is equal 1 by cos A. అలాగే ఫిఫ్త్ వన్ tan A is equal to 1 by cot A, లేదా సిక్స్త్ వన్ cot A is equal to 1 by tan A. గుర్తుపెట్టుకోవాలి. సో సైన్ కి ఏమో cosec ఇన్వర్స్, cosec కి సైన్ ఇన్వర్స్. అలాగే cos కి sec, sec కి cos, tan కి cot, cot కి tan. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మెయిన్ రేషియో సైన్, దీని యొక్క ఇన్వర్స్ cosec, అలాగే cos దాని యొక్క ఇన్వర్స్ sec, tan దాని ఇన్వర్స్ cot. మరి ఇంకోటి చెప్పుకున్నామమ్మ ఇక్కడ మనం ఏంటి, tan A is equal to 6 7th tan A is equal to sin A by cos A అని కూడా రాసుకోవచ్చు. మరి ఇదే టైంలో 8th cot A ఎలా రాసుకోవచ్చు, cos A by sin A. ఎందుకు, కాట్ అంటే ఏమిటి, ట్యాన్ యొక్క ఇన్వర్స్ అన్నాం. సో ట్యాన్ అనేది సైన్ బై కాస్ అయితే కాట్ అనేది ఏమవుతుంది, కాస్ బై సైన్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు బాగా గుర్తు పెట్టుకోవాలి. ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్. సైన్ అనగా ట్యాన్ అనగానే సైన్ బై కాస్ కూడా మీకు గుర్తుకు రావాలి. రేషియో అయితే ఆపోజిట్ బై అడ్జసెంట్. కానీ సైన్ ట్యాన్ కి సైన్ కి కాస్ కి రిలేషన్ ఏంటంటే tan A is equal sin by cos A అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే cot A అంటే cos A by sin A అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇందులో మీకు ఎటువంటి సమ్స్ అడుగుతాడు అనేది ఒక్కసారి చూడండి. మీకు సింపుల్ గా AB is equal to 5 అంటాడమ్మా, యాంగిల్ B is equal to 90 degrees. అయితే మరలా AB ఏమో 3 వేద్దాం. AC is equal to 5. సో AC is equal to 5. మనకి ఏం కనుక్కోమంటాడు, BC కనుక్కోమంటాడు. BC ఎంత అంటాడు. చూడమ్మా జాగ్రత్తగా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేయండి. డ్రా చేసినట్లయితే ఇక్కడ మనకి ఏంటి ఇచ్చాడు, B 90 degrees ఇచ్చాడు. ఇది B, ఇక్కడ B పెట్టుకోవాలి ఖచ్చితంగా. మిగతా మన ఇష్టం, ఇక్కడ A ఇక్కడ B పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత AB అంటే ఇది 3. అలాగే AC AC 5. సో ఇది అడిగాడు మనకి. ఇప్పుడు ఎలా కనుక్కుంటాం, రేషియోని ఈక్వల్ చేసి కనుక్కోవచ్చు యాంగిల్స్ ఇచ్చేటప్పుడు. బట్ ఎట్లా ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే బై పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం మనకి ఏం చెప్తుంది, హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అని చెప్తుంది. అంతే కదా. పైథాగరస్ థీరం అనేది సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు ద హైపోటెనస్ స్క్వేర్ అనేది మనం చెప్తుంది. కాబట్టి హైపోటెనస్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సైడ్ అంటే 3 స్క్వేర్ ప్లస్ మరొక సైడ్ అంటే x స్క్వేర్. సో 5 స్క్వేర్ అంటే 25, 3 స్క్వేర్ అంటే 9, ఇటువైపు వచ్చేస్తే -9 ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్. 25 లో 9 పోతే 16 ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్. మరి మనకు స్క్వేర్ కావాలి కాబట్టి ఇటువైపు వచ్చేస్తే రూట్ అవుతుంది x అంటే సారీ రూట్ 16 అంటే 4. సో ఇదేమో 4. ఇలా అడగొచ్చు. లేదా ఇదే క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే అమ్మా, ఇదే క్వశ్చన్ ని చాలా 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 ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇదే క్వశ్చన్ ని ఇలా కూడా అడుగుతాడు. sin A is equal to లేదా cos ఇద్దాం. cos A is equal to 3/5. then find all trigonometric ratios అంటాడమ్మా. cos A 3/5 అయితే రిమైనింగ్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ కనుక్కోమంటాడు. ఖచ్చితంగా ఇది చాలా ఈజీ. ఈ విధంగా చేయండి. సో మనకి ఇచ్చింది ఏంటమ్మా, cos A is equal to 3/5 ఇచ్చాడు. అంటే cos A యొక్క రేషియో ఏంటి మనకు తెలుసు,
ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. అంటే ఇందులో 3 అనేది ఎడ్జసెంట్ సైడ్, 5 అనేది హైపోటెనస్. దేనికి? యాంగిల్ ఏకి. ఇదిగోండి ఇక్కడ ఒక డయాగ్రామ్ డ్రా చేసాము. ఏ ఏమో ఇక్కడ పెట్టాము. సో ఈ డయాగ్రామ్ లో ఈ వాల్యూస్ ని మనం ఐడెంటిఫై చేయాలి. సో ఎడ్జసెంట్ సైడ్ 3 కాబట్టి ఏకి ఎడ్జసెంట్ అంటే ఇది 3 ఇక్కడ పెట్టుకుందాం. హైపోటెనస్ 5 కాబట్టి దీనికి హైపోటెనస్ 5 కాబట్టి ఇక్కడ హైపోటెనస్ పెట్టాము. సో మిగతా రేషియోస్ కావాలంటే ఖచ్చితంగా ఇది మనకు కావాలి. ఇదిగోండి ఇది ఆల్రెడీ మనం చేస్తాము. ఎలాగూ హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో ఇది x అనుకుంటే దీని ప్లేస్ లో ఎంత వచ్చిందమ్మా? 4 వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి రేషియో కనుక్కోవచ్చు. కాస్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. మరి ఏకి ఆపోజిట్ ఏంటమ్మా? 4. హైపోటెనస్ ఏంటమ్మా? 5. అయిపోయిందా? అలాగే tan a ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏంటమ్మా? 4 బై అడ్జసెంట్ సైడ్ ఏంటి? 3. అయిపోయిందా? నెక్స్ట్ cot a ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. అవి గుర్తుండాలమ్మా ఫార్ములాస్. సో అడ్జసెంట్ అంటే 3, ఆపోజిట్ అంటే 5. అలాగే cosec a. సో cosec అంటే సైన్ కి ఇన్వర్స్. సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెనస్. మరి cosec అంటే హైపోటెనస్ బై ఆపోజిట్. హైపోటెనస్ 5 బై ఆపోజిట్ 4. అలాగే sec a. సో sec అంటే cos కి ఇన్వర్స్. cos అంటే ఆపోజిట్ బై హైపోటెనస్. దానికి ఇన్వర్స్ కాబట్టి హైపోటెనస్ బై ఆపోజిట్. హైపోటెనస్ 5 బై అడ్జసెంట్ 3. హైపోటెనస్ బై అడ్జసెంట్ 5 బై 3. సో ఈ విధంగా రిమైనింగ్ రేషియోస్ కనుక్కోవచ్చు. ఇక్కడ ఇంకొక విధంగా కూడా అడిగే అవకాశం ఉందమ్మా. ఇండైరెక్ట్ గా అడుగుతారు. చూడండి ఒకసారి. ఇండైరెక్ట్ గా ఏంటి అంటే ఇలా ఇస్తాడు. 3 tan a ఈజ్ ఈక్వల్ టు 4 అంటాడమ్మా. దెన్ ఫైండ్ ద ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటాడు. అప్పుడు కూడా వెరీ సింపుల్. ముందు tan వాల్యూ తీసుకురండి. tan a ఈజ్ ఈక్వల్ టు 4. 3 అనేది మల్టిప్లై చేస్తున్న వెళ్తే డివిజన్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. tan a అంటే tan అంటే ఏంటి? ఈ ఫార్ములా ఇక్కడ రాయడమే. tan అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. కాబట్టి దీనికి ఆపోజిట్ సైడ్ ఏకి ఆపోజిట్ 4 ఇక్కడ పెడతాము. అడ్జసెంట్ 3 పెడతాము. ఇది ఇవ్వడు. అప్పుడు ఏం చేయాలి? మరలా పైథాగరస్ థీరం వేసి హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఫార్ములాలో ఫైండ్ అవుట్ చేయొచ్చు. హైపోటెనస్ అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. సో 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, టోటల్ 25. It is AC square. So AC is equal square root 25, that is equal to 5. So 5 అనేది రావటం జరిగింది. ఇప్పుడు మరలా సేమ్ sin A కావాలనుకోండి ఆపోజిట్ బై హైపోటెనస్ 4 బై 5. cos కావాలనుకోండి అడ్జసెంట్ బై హైపోటెనస్ 3 బై 5. ఈ విధంగా ప్రతి రేషియోని చేయొచ్చు. ఇలా ఇండైరెక్ట్ గా క్వశ్చన్స్ అడిగితే ప్రతి దానికి మీరు ఆన్సర్ అనేది చేయొచ్చు. డైరెక్ట్ గా ఇస్తే ఒక విధంగా ఎలా చేయాలి చెప్పాను. సో ఇది కంప్లీట్ గా రేషియోస్ కి సంబంధించినటువంటి డేటా, వాటికి సంబంధించినటువంటి రిలేటివ్ గా అడిగినటువంటి క్వశ్చన్స్ అమ్మ. మరి బిట్స్ మనం చేస్తాం సపరేట్ గా. అందులో ఇంకా డీటెయిల్డ్ గా బిట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం వాల్యూస్ టేబుల్ అనేది మీరు బై హార్ట్ చేయకుండా ఎలా ఈజీగా డ్రా చేయాలనేది 2 minutes లో మీకు చెప్తాను. 2 minutes లో నేను చెప్తాను. మీరు 1 minute లో టేబుల్ వేసి ఇవ్వచ్చు. సో ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీకు రాకపోయినా అంటే రఫ్ పేపర్లో లేదా మీకు ఇచ్చినటువంటి బుక్లెట్లో లాస్ట్లో ఆ టేబుల్ 1 minute లో మీరు టేబుల్ ఎలా వేయాలి వితౌట్ బై హార్టింగ్, కంఠస్థ చెయ్యకుండా అంటే ఒకే ఒక్కసారి మీరు చూస్తే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే విధంగా టేబుల్ ఎలా వేయాలని చెప్తాను. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఆ వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఉంచుకోండి. అలాగే ఈ వీడియో చూసిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అమ్మా. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎక్కువ మంది లైక్ చేసినట్లయితే ఎక్కువ వీడియోస్ అయితే నేను చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ పార్ట్ కూడా ఇమ్మీడియట్గా పెడతాను. మీరు ఎప్పుడైతే తొందరగా లైక్స్ చేస్తారో ఈ వీడియోకి నేను 500 likes టార్గెట్ ఇస్తాను. 500 likes అయిపోగానే వెంటనే సెకండ్ పార్ట్ రిలీజ్ చేస్తాను. అలాగే వెంటనే థర్డ్, ఫోర్త్ పార్ట్ రిలీజ్ అనేది చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ వీడియోతో మేము వస్తాను. బాయ్.